ఈరోజు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్షనైతే నిర్వహించడం జరుగుతుంది. సో అసలు ఈ యొక్క ఇంత నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి, ఆయన యొక్క డిమాండ్లు ఏంటి అనేది ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అసలు ముఖ్య కారణం ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరిచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతుంటే గత 2 సంవత్సరాల నుండి తప్పుడు ప్రకటనలో లేదంటే తప్పుడు కథనాలతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి లేకపోవడమే ఈరోజు దీక్షకు కూర్చునే పరిస్థితి వచ్చింది. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన ఏర్పాటు చేసి బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాను. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ దీక్ష, ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా కొనసాగుతుంది. దీనికి ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, అలాగే మీరు గతంలో భారీ బహిరంగ సభని నిర్వహించారు. ఎక్కడా లేని విధంగా, అంటే ఆ సభతోటి అర్థమైంది యూత్లో మీకు ఎంత క్రేజ్ ఉంది అనేది. సో అసలు ఈ డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఫర్దర్గా? ఈ 5 డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఏ పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వము తన బలాన్ని, అధికారాన్ని ఉపయోగించుకొని ఈ దీక్షను భగ్నం చేయాలో, కుట్రలు చేయాలని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, అసలు ఏ ధైర్యంతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు మీరు? ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయము, బీసీల యొక్క సమస్యలు, హక్కుల కోసం పోరాటము నేను మొదలుపెట్టింది కాదు, ఈరోజు కొత్తగా వస్తున్నది కాదు. గత 79 సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో బీసీలను వంచి బీసీల యొక్క ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా బీసీలకు అన్యాయం చేస్తోంది. కాబట్టి ఈ అన్యాయానికి అంతం పలకాలి, కాబట్టి ఈ దోపిడీకి అంతం పలకాలి, కాబట్టి ఈ వంచనకు అంతం పలకాలి, కాబట్టి బీసీలకు భవిష్యత్తులో మంచి రోజులు రావాలి, బీసీల శకం మొదలవ్వాలంటే వీళ్ళ యొక్క అరాచకానికి ఎదురు తిరగాలి, పోరాటం చేయాలి. అందులో భాగంగానే ఈరోజు 5 ప్రధాన డిమాండ్లు తీసుకొని ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నాము. ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఈరోజు మేము చేస్తున్నది న్యాయపరమైన డిమాండ్లు. ఇవన్నీ కూడా నెరవేర్చగలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆ బాధ్యత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం విస్మరిస్తోంది. కాబట్టి బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి, బీసీలలో మార్పు తీసుకొని వచ్చి భవిష్యత్తులో బీసీలందరినీ కూడా ఏకతాటికపై తీసుకొచ్చే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్. సో చూసారు కదా, ఏది ఏమైనప్పటికీ కూడా ఇచ్చిన డిమాండ్లు, అంటే ఏవైతే చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారో వాటిని కనుక ఈ ప్రభుత్వం అతి త్వరలో కనుక నెరవేర్చకపోతే ఎంత దాకైనా వెళ్తాను అంటూ కూడా బోడే రామచంద్ర యాదవ్ గారు అయితే చెప్పడం జరిగింది.